మావా మావా అంటాడు మనవాడు. మావా మావా నేను సీరియస్ ఎట్టగాలుస్తున్నాను అన్నాడు. సీరియస్ కాల్చాడు అన్నాడు. అట్లా రింగులకి వెళ్తా ఉంటాం పొగ. మళ్ళీ పెద్దనామో అని మామ ఇదిగో నీకు ఇస్తాను, నువ్వు కూడా అట్లా రప్పించు చూద్దాం. మరి నేను ఎప్పుడు తాగలేదు మామ. ఆడు నాకు ఇచ్చాడు, నేను కూడా తీసుకున్నాను. లోపల తీసేసరికి తగ్గు వచ్చింది. వాడి మీద రెండు దెబ్బలు వేసాడు. తగ్గు బాగా విపరీతంగా వచ్చేసింది. మళ్ళీ తాగడం ప్రేరేపించాడు. అది నా జీవితంలో అది ఎప్పుడంటే నేను 15 సంవత్సరాల వయసులో ఇది జరిగింది. అది వదిలిపోయేసరికి 32 సంవత్సరాల వయసు వచ్చింది నాకు. కానీ చచ్చిపోయిందాక కొందరు వదిలించుకోలేని వాళ్ళు ఉన్నారు. నా తమ్ముడికి ఒకటి గంజాయి అలవాటు చేశాడు. నాగేశ్వరం 3 నాగేశారు. వాడు బయట పడలేదు, చచ్చిపోయాడు మా తమ్ముడు. దాంతో చచ్చిపోయాడు గంజాయి. ఎందుకు చెప్తున్నానంటే దుష్టుడు మనుషులకు ఆలోచన చెప్తాడు. ఓ హల్లెలూయా. నీకు ఆలోచన చెప్పేవాడు దుష్టుడా పరిశుద్ధాత్ముడని గమనించాలి. నిన్ను నడిపించేది దుష్టుడా పరిశుద్ధాత్ముడా? నీ ఫ్రెండ్ సర్కిల్ దుష్టులా దేవుని బిడ్డలా? నీ ఫ్రెండ్ సర్కిల్లోని మాటలు, దాన్ని బట్టి నీ భవిష్యత్తు, నీ బిడ్డల భవిష్యత్తు, వారి జీవితం అంతా కూడా దీనికి దగ్గరపడి ఉంటుంది. అది దావీదు యొక్క అనుభవం, దావీదు యొక్క ఎక్స్పీరియన్స్. చాలా ముందు చెప్పాడండి మాటలు. దుష్టుడు ఆలోచన చెప్పున నడవబాకండయ్యా, నడిస్తే ఖచ్చితంగా వీళ్ళు ఆ పాపుల మార్గంలోనికి వెళ్ళాల్సి వస్తుంది. ఎవరి మార్గంలోనికి? ఆ భక్తుడైన యోబు కూడా ఒక మాట చెప్తాడు ఇక్కడ 21వ అధ్యాయం యోబు గ్రంథము 16 దగ్గర నుంచి కొన్ని మాటలు చూడండి. యోబు గ్రంథం 21:16 దగ్గర నుంచి సహాయం చేయమ్మా. వారి క్షేమము వారి చేతిలో లేదు, భక్తిహీనుల యోచన నాకు దూరముగా నుండును గాక. నీకు మంచి ఆలోచన చెప్తాడు, నీకు నీతిని నేర్పిస్తాడు, నిన్ను పరిమళ వాసనగా మారుస్తాడు, నిన్ను దేవుని చిత్తానికి ఇష్టంగా వంచి నడిపిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. దుష్టుడైతే దేవునికి, దేవుని వాక్యానికి, సంఘానికి, కుటుంబానికి, నీ బాడీకి కూడా విరోధంగా వాడు నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. నీ శరీరానికి విరోధంగా వాడు నిన్ను నడిపిస్తూ ఉంటాడు. కనుక దుష్టుడి ఆలోచన చొప్పున మనము నడవకూడదు. వెనకాల చిరంజీవిని ఒక అలా దావీదును కూడా వాడుకున్నాడు. కానీ దావీదు దేవుని ఎరిగిన వాడు కనుక, బాల్యం నుంచి భక్తి నేర్చుకున్నవాడు కనుక దావీదు ఒడ్డును పట్టాడు. కానీ 70,000 మంది ఒక దేవుని బిడ్డ కృష్ణుడికి లోబడితే నీ జీవితంలో అందరి జీవితాలను నాశనం చేసి వ్యక్తి. ఒకసారి నేను దావీదు దగ్గరికి, దావీదు దుష్టుడు ప్రేరేపించినప్పుడు ఏం జరిగింది, దావీదును దుష్టుడు ప్రేరేపించడానికి కారణం కూడా క్లుప్తంగా మీతో చెప్తాను. రాసుకొచ్చుకున్నాను యోబు గ్రంథంలో ఈ మాటలన్నీ. ఏమి నేను చెప్పను. దావీదును దుష్టుడు ఎందుకు ప్రేరేపించాడు, దావీదు ఎందుకు 1వ దినవృత్తాంతాల గ్రంథంలోనికి వెళ్ళండి. 1వ దినవృత్తాంతాల గ్రంథం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొదటి నుంచి చూడండి. మొదటి నుంచి సహాయం చేయండి, చదవండి. జాగ్రత్తగా వినండి మాటలు ప్లీజ్, దయచేసి జాగ్రత్తగా వినండి. ఓ హల్లెలూయా. ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా, దావీదు యోవాబునకును జనుల యొక్క అధిపతులకును, మీరు వెళ్ళి బేర్షెబా మొదలుకొని దాను వరకు ఉండు ఇశ్రాయేలీయులను ఎంచి వారి సంఖ్య నాకు తెలియటకై నా ఎద్దుకు దాన్ని తీసుకుని రండి ఆజ్ఞ ఇచ్చాను. అందుకు యోవాబు, రాజా నా ఏలినవాడా, యెహోవా తన జనులను ఇప్పుడున్న వారి కంటే 100 అంతలు ఎక్కువ మందిని చేయును గాక. వారందరూ నా ఏలిన వాని దాసులు కారా? నా ఏలిన వానికి ఈ విచారణ ఎలా? ఇది జరగవలసిన హేతువేమి? జరిగిన ఎడల ఇశ్రాయేలీయులకు శిక్ష కలుగును అని మనవి చేసెను. అయినను యోవాబు మాట చెల్లక రాజు మాటయే చెల్లిన గనుక యోవాబు ఇశ్రాయేలు దేశమంతటా సంచరించి తిరిగి యెరూషలేమునకు వచ్చి జనుల సంఖ్య వెరసి దావీదునకు అప్పగించెను. ఇశ్రాయేలీయులందరిలో కత్తి దూయివారు 11 లక్షల మందియు, యూదా వారిలో కత్తి దూయివారు 4,70,000 మందియు సంఖ్యకు వచ్చిరి.
రాజు మాట యోవాబునకు అసహ్యముగా ఉండెను కనుక అతడు లేవి బెన్యామీను గోత్ర సంబంధులను ఆ సంఖ్యలో చేర్చలేదు. ఈ కార్యము దేవుని దృష్టికి ప్రతికూలమగుట చేత ఆయన ఇశ్రాయేలీయులను బాధ పెట్టెను. దానిల మీదికి తెగులు పంపగా ఇశ్రాయేలీయులు 70,000 మంది చచ్చిరి. చాలమ్మా చాలా, మీకు అర్థమైందా ఈ వాక్యం? శత్రువులు ఎప్పుడు కూడాను ఇజ్రాయేలీలు వాళ్ళ వాళ్ళ శారీరక బలంతో చంపల. ఇజ్రాయేలు దోషం చేసినప్పుడు, వాళ్ళు చెట్టుకొక్కళ్ళు ముట్టుకొక్కళ్ళు అయిపోయినప్పుడు న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటుంది, దేవుని సేవకుడిని పంపించి, ప్రవక్తను పంపించి, దూత వచ్చి, తర్వాత దేవుడే వస్తాడు. దేవుడే వచ్చి గిద్యోనుతో అంటాడు, గానుగ చాటున గోధుమలు తొలగొట్టుకుంటా ఉంటే ఏనండి, పరాక్రమ కలిగిన బలాఢ్యుడా యెహోవా నీకు తోడుగా ఉన్నాడు అంటాడు. నాకు తోడుగా ఉన్నాడా? నాకు యెహోవా తోడుకుంటే నాకు ఈ కర్మ ఏంటంట, ఈ గోధుమలు తొలలు కొట్టుకునే కర్మ ఏంటంట అంటాడు. అప్పుడు దేవుడు అంటాడు, నేను నీకు తోడుగా ఉన్నాను, నీవు వాళ్ళని గెలుస్తావు అంటాడు. నేను గెలవటం ఏంటయ్యా, నేను ఒక్కడిని, నేను బెన్యామీను గోత్రంలో నేను తక్కువ వాడిని, నేను ఏం చేయను, వాళ్ళు మిడతలు దండంటున్నాను. అప్పుడు ప్రభు ఏమంటాడంటే, నువ్వు తక్కువ వాడివైతే ఏమి, నువ్వు బలహీనుడు అయితేనేమి, నేను నీకు తోడుగా ఉన్నాను గనక ఆ మొత్తాన్ని ఒక్క మనిషి చంపేద్దామంటాడండి. హల్లెలూయా. వేల సైన్యాన్ని ఒకే ఒక్క మనిషిని చంపేసినట్టుగా చంపేస్తామంటాడు. అలాగే చంపడానికి దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉంటాయి. ఇజ్రాయేల్ అలా తోడుగుండి చేయాలించుకుంటూ వస్తున్నాడు. ఇక్కడికి వచ్చేసరికి సైతాన్ని ఎవరిని ప్రేరేపించింది చెప్పండి, నా మాట మీకు అర్థమై తెలియదు చెప్పండి. సైతాను దావీదుని ప్రేరేపించింది. ఎవరిని పట్టుకుంటే పని అవుతుందో వాడికి బాగా తెలుసు. ఎవరిని పట్టుకుంటే పని అవుతావు, దావీదుని పట్టుకుంటాడు. చివరికి దావీదు జనాభా సంఖ్య సైన్యం అంతా లెక్క ఇవ్వబట్టాడు. అరే ఇదేది కొత్త మాట, ఎప్పుడైనా సైన్యాన్ని లెక్కేసామో మనం? మన సైన్య బలం కాదు, మన సైన్యాధిపతి దేవుడు. ఆయన మన ముందు నడుస్తూ ఉంటాడు. సముద్రాలు చీల్చాడు, ఏనాడు కొండ పెట్టి అన్నవట్లేదయ్యా, ఏనాడు చెప్పులు వారు తగలేదయ్యా, ఏనాడు బట్టలు మాయలేదయ్యా. ఎంత గొప్ప దేవుణ్ణి పెట్టుకొని సైన్య బలం మీద ఆధారపడటం ఏంటంటే దానికి కోపం వస్తుంది, యోవాబుకి అసహ్యం వేస్తుంది. ఇక్కడ నేను చెప్తాను జాగ్రత్త. వాక్య ధ్యానంలో చాలా గొప్పవాడు, దేవుని కొరకు నమ్మకంగా జీవించిన వాడు, ది గ్రేట్ మ్యాన్ అంటారు, చాలా గొప్పవాడు. అయితే ఇక్కడ భయంకరంగా పడిపోయాడు దావీదు, భయంకరంగా ఉచ్చులో పడ్డాడు. పిట్టగాని వల్ల పడినట్టుగా ఆ సాతాను యొక్క ప్రేరేపణకి పడిపోయాడండి. ఎంత ఘోరంగా పడిపోయాడంటేనండి, నేను చెప్తాను వినండి. యుద్ధం లేదు, కత్తి పట్టడం లేదు, జనం చచ్చిపోవటం లేదు, ఒక్క రక్తపు చుక్క పడలేదు. 70,000 మంది వచ్చారు. వాడు కానీ ప్రేరేపిస్తే, వాడి ప్రేరేపణ కానీ ఒక దైవ బిడ్డ పడిపోతే ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుందండి. దుష్టుడి ఆలోచన చొప్పున నడిస్తే ఇకంటే పాపుల మార్గంలో అపహాసకుల మధ్య కూర్చుంటావు, పొట్టులాగా అయిపోయి ఎగిరిపోతావు నీ జీవితం. పొట్టే ఏ గాలికి ఆ గాలికి అట్టట్టు సుడిగాలి కొట్టిపోయి ఎక్కడో ఏ నేలల్లోనో నిప్పుల్లోనూ పడిపోతావు, హతమైపోతావు. అంటే నిన్ను ప్రేరేపించేది దుష్టుడా దేవుడా అనేది నువ్వు ఆలోచించుకోకపోతే దెబ్బతింటావు. విశ్వాసులు చాలా మంది దుష్టుడు ప్రేరేపణకు గురైపోయి ఆత్మీయతలో కోల్పోయి దేవుడికి దూరం అయిపోయి చాలా చిక్కుల్లో ఇబ్బందులు పడుతున్నారు. ఈ లాస్ట్ దినాల్లో, ఈ చివరి దినాల్లో ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన మాట, నేను మాట్లాడే మాట దుష్టుడికి సంబంధించిందా దేవుడికి సంబంధించిందా? నేను మాట్లాడే ఈ మాట వలన దీవెన వస్తుందా శాపం వస్తుందా? నేను చేసే ఈ పని దుష్టుడికి సంబంధించా దేవుడికి సంబంధించిందా? దేవుడి చిత్తమా దుష్టుడి చిత్తమా అనేది విశ్వాసి అయిన ప్రతి బిడ్డ ఆలోచించుకోవాలండి. ప్రతి బిడ్డ ఆలోచించుకోవాలి. ఆలోచించుకోకపోతే పతనానికి నాటి కంటే నువ్వే కాదు, వేల మంది పతనానికి నువ్వు నాశనం అయిపోతావు.
ఆది తల్లి అయినటువంటి ఆ పెద్దమ్మ, ఆమె నాశనం అయింది. పెదనాన్న కూడా ఆదామును కూడా నాశనం చేసింది. మానవ జాతిని అంతా బానిసలుగా వాడికి పట్టించేసేసారు. నీవు చేసే ఒక తప్పు నీ తరాలకి, నీ తరతరాలకి, నీ బిడ్డలకి ఎంత శాపమో గుర్తు పెట్టుకో. దుష్టుడి ఆలోచన. దావీదు, నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. సాధారణ అసలు దావీదు ఎందుకు ప్రేరేపించాడు? ఇక్కడ కొంచెము బ్యాక్ చరిత్ర చెప్తాను నీకు, మీరు కొంచెం జాగ్రత్తగా వింటే అర్థం కాదు. ఆవిలీయకుండా ఇలా వాళ్ళకి నేను ప్రైజ్ ఇస్తాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కోట్ల రూపాయల కంటే విలువైనదండి నీ జీవితానికి. నీ జీవితం చాలా విలువైనది. దావీదుని ఎందుకు వాడు ప్రేరేపించాడు? 70,000 మంది ఇజ్రాయేలీలు ఎందుకు చనిపోవాలి? వారిలో ఒంటరి అయిన వాడు 10,000 మందితో సమానం. వాళ్ళు ఇజ్రాయేలు అంటే సామాన్యం కాదు. ప్రపంచాన్ని వణికిస్తాడు, సూర్యచంద్రులు ఆపేసేస్తాడు, సృష్టిని ఒకటి నిలబెట్టగలరు ఇజ్రాయేలు. ఎందుకంటే దేవుడు వాళ్ళతో ఉంటాడు. అలాంటి వారిని 70,000 మందిని చంపాడండి. నెత్తురు చుట్టూ బయటికి రాలేదండి. నెత్తురు ప్రియమైన పెట్టినదా మీకు తెలియదు. సాతాను చేసేటువంటి ఆ మోసాలు మీకు తెలియదు, వాడి స్ట్రాటజీలు మీకు తెలియదు, వాడి ఎత్తులు మీకు తెలియదు. అది తెలుసుకున్న బిడ్డలు తండ్రులు అవుతారు, ఒత్తిడి పడతారు. దావీదుని ఇంతగా ఎందుకు వాడు ప్రేరేపించగలిగాడు? నేను ఇది మీతో చెప్తాను, మనసు పెట్టి వినండి. హల్లెలూయా అండి. ఒక్కసారి 19వ అధ్యాయంలోనికి రండి. 1వ దినవృత్తాంతాల గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనం దగ్గర సహాయం చేయండి. చదవమ్మా. అప్పుడు దావీదు, హారూను తండ్రి అయిన నాహాషు నా ఎడల దయ చూపించిన కనుక నేను అతని కుమారుని ఎడల దయ చూపిందని అనుకుని. ఉండండి. ఇక్కడ అమ్మోనీయుల రాజు, అమ్మోనీయులకు ఇజ్రాయేలీలకు అసలు పడదండి. అమ్మోనీయుల రాజుతో దావీదు సహవాసం చేశాడట. అదే విశ్వాసికి అవిశ్వాసితో పాలెక్కడదా? క్రీస్తుకి బిలియాలతో సంబంధం ఎక్కడదా? నీ ఫ్రెండ్ ఎవర్రా? నీ ఫ్రెండ్ ఎవరు? ఈజ్ బిలీవర్, ఈజ్ గుడ్ పర్సన్, నీతిమంతుడేనా? జాగ్రత్త. నీ స్నేహితుడిని బట్టి నీ మంచిగా అయ్యొచ్చు. నీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరో అర్థం చేసుకో. నీ ఫ్రెండ్ తాగుబోతాడు, నువ్వు తాగుబోతుకు అయిపోతావు. నీ ఫ్రెండ్ ప్రార్థన పరుడు, నువ్వు ప్రార్థన పరుడు అయిపోతావు. నువ్వు చేసేటువంటి స్నేహాన్ని బట్టి నీ భవిష్యత్తు ఉంటుంది, నీ దీవెనలు ఉంటాయి. ఈ మాట చెప్పడానికి నీకు బాధ అయినా చెప్పేస్తున్నాను నేను. నీ స్నేహము ఎవరితో? హల్లెలూయా. దావీదు స్నేహము అమ్మోనీయుల రాజు అయినటువంటి నాహాషుతో చేశాడంటండి. నాహాషు చనిపోయాడు. నాహాషు చనిపోయిన తర్వాత పాపం పలకరించి రావాలిగా ఫ్రెండ్ చచ్చిపోయాడు. ఆయన కొడుకున్నాడు. ఆయన కొడుకు పేరు ఏంటంటే హానూను. చెప్పేస్తాను, టైం చాలు చెప్పేస్తాను. హానూను ఉన్నాడు. పాపం వాళ్ళ నాన్నగారు చచ్చిపోయాడు కదా, పలకరిద్దాంరా ఆయన అనుకొని ఆయన ఏం చేసినంటే, చూడండి నేను చదువుతాను. 3వ వచనము. అమ్మోనీయుల అధిపతులు హానూనుతో, నిన్ను పరామర్శించుటగా నీ అందుకు దావీదు దూతమును పంపుట, నీ తండ్రిని గణపరచుటగాని నీవు అనుగుణిస్తున్నావా? దేశంలో తరిసి చూసి దాన్ని నాశనం చేయటానికి చెప్పారండి. మీకు అర్థమైందా? తన ఫ్రెండ్ అయినటువంటి అమ్మోనీయుల రాజు అయిన నాహాషు చచ్చిపోయాడు. కొడుకు రాజు అయ్యాడు. ఏమండి? అతని కుమారుడికి మారుగా రాజు అయ్యాను. అతని పేరు నాహాషు. దగ్గరికి కొంతమందిని పంపించాడు. బంగారం, వెండి బహుమతులు ఇచ్చేసి, అరే బాబు మీ నాన్న నాకు చాలా మంచి చేశాడు అని వస్తా ఉంటే వాళ్ళు కబురు చేశారు. మమ్మల్ని దావీదు మహారాజు పలకత్తానికి వస్తున్నాడయ్యా నాహాషు రాజు. అతను నాహాషు చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఎవరు చెప్పారంటే, అయ్యో ఆ దావీదు తక్కువడు కాదు. ఆ దావీదు ఎందుకు వస్తున్నాడు అనుకున్నా? సిఐడిగా మొత్తం వేలు చూసేసేసి మొత్తం నీ రాజ్యాన్ని కొట్టేయాలి వస్తున్నాడు అని చెప్పేశారు. అది నమ్మాడు. దుష్టుల ఆలోచన నమ్మాడు నాహాషు. ఏం జరిగిందంటే చూడండి 5వ వచనం. ఆ మనుషులు ఇంటికి వచ్చి చూడగా కొందరు వచ్చి వారిని కూర్చిన వార్త దావీదులకు తెలియజేసి, వారు బహు లజ్జాక్రాంతుల ఇంటిని కనుక. ఇక్కడ ఇంకొంచెం పైన ఉంటుందండి. హానూను 4వ వచనం అండి. 4వ వచనం చదువుతండి.